ఈ లింగం తూర్పు దిక్కుగా ఉంటుంది మరియు సాధారణంగా ఎరుపు రంగులో అత్యంత శాంతంగా గోచరిస్తుంది. తత్పురుష ముఖం వాయుతత్వాన్ని, యోగశక్తిని మరియు తపస్సు లేదా తిరోధానం, దాచిపెట్టడం అనే విశ్వకార్యాన్ని సూచిస్తుంది. ఇది అంతర్ముఖంగా జ్ఞానాన్ని అన్వేషించే తత్వానికి, లోతైన ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఏకముఖ లింగాన్ని పూజించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పదోన్నతి, అష్టైశ్వర్యాలు మరియు మానసిక శాంతిని కోరుకునే భక్తులు ఈ లింగాన్ని ఆరాధిస్తారు. అయితే దీని పూజా పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా ఈ ఏకముఖ లింగాలు శివాలయాల గర్భగుడిలో ప్రతిష్ఠించబడవు, బదులుగా అవి నైరుతి దిక్కులో ఉంటాయి. ఈ లింగాలకు ప్రత్యేకంగా 11 నుండి 121 ఏకముఖ రుద్రాక్షలతో తయారుచేసిన మాలలను అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసిక శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అసాధారణ పూజా పద్ధతులు ఈ లింగం ఒక సాధారణ విగ్రహం కాదని, ఒక ప్రత్యేకమైన సంక్లిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ఒక రూపమని సూచిస్తాయి. దీని పూజ ద్వారా లభించే ప్రయోజనాలు మరియు ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతులు దాని తాత్విక ప్రాముఖ్యతకు ఒక ఆచరణాత్మక రుజువుగా నిలుస్తాయి. ఏకముఖ లింగం మరియు ప్రసిద్ధ క్షేత్రాలు. అపార్థాల నివృత్తి మరియు లోతైన విశ్లేషణ. ఏకముఖ లింగం అనే తాత్విక భావనకు ఏకాంబరేశ్వర మరియు శ్రీ ముఖలింగం వంటి పేర్లుగల దేవాలయాల మధ్య తరచుగా అపార్థాలు తలెత్తుతుంటాయి. ఈ విభాగం ఈ దేవాలయాల యొక్క వాస్తవ చరిత్రను, స్థలపురాణాన్ని మరియు వాటి ప్రత్యేకతలను వివరిస్తుంది. తద్వారా ఈ అంశంపై పూర్తి స్పష్టత లభిస్తుంది. కంచి ఏకాంబరేశ్వర ఆలయం. కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఇది పంచభూతాలలో భూమిని, పృథ్వీ సూచించే క్షేత్రం. ఈ ఆలయంలో స్వామివారు ఇసుకలింగం రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర అనే పేరు రావడం వెనుక ఒక పురాణ కథనముంది. పార్వతీదేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె పూజిస్తున్న ఇసుకలింగాన్ని వరద తాకిడి నుండి కాపాడటానికి శివుడు ఒకే మామిడి చెట్టు క్రింద ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడని ప్రతీతి. అందువల్ల ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర, ఏక ప్లస్ ఆమ్ర ప్లస్ ఈశ్వర్ సమానము, ఒకే మామిడి చెట్టు క్రింద ఉన్న ఈశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత దాని పేరు లేదా ఇసుకలింగం యొక్క కథనంపై ఆధారపడి ఉంటుంది, కాని ఇది ఏకముఖ లింగం యొక్క తాత్విక భావనతో సంబంధం లేనిది. శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉన్న శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం అత్యంత ప్రాముఖ్యతగల చారిత్రక క్షేత్రం. ఈ ఆలయం క్రీస 573 నుండి 1058 సంవత్సరాల మధ్యకాలంలో చాళుక్య శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఇది అద్భుతమైన నిర్మాణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ముక్కోణపు ఆకారంలో 3 ఆలయాలు మధుకేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర ఉన్నాయి. వాటిలో మధుకేశ్వర ఆలయం ప్రధానమైనది. ఈ ఆలయానికి ముఖలింగం అనే పేరు రావడం వెనుక ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఇక్కడి శివలింగాన్ని ఏ దిశ నుండి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే దీనికి ముఖలింగం అని పేరు వచ్చింది. స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం ఈ క్షేత్రంలోని శివలింగం లక్షల ఏళ్లనాటి ఒక చెట్టు కాండం మొదలు శివలింగంగా రూపుదిద్దుకుందని నమ్మకం. ఈ దేవాలయానికి ఉన్న స్థలపురాణం ప్రకారం కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం మరియు శ్రీ ముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం బౌద్ధ, జైన, హిందూ మతాల వారికి కూడా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ దేవాలయాల చరిత్ర, నిర్మాణ శైలి మరియు స్థల పురాణాలు ఏకముఖ లింగం యొక్క తాత్విక భావనతో భిన్నంగా ఉన్నాయి. ఈ పేర్లలో ఉన్న పోలికలు భక్తులకు గందరగోళం కలిగించినప్పటికీ వాటి వెనుక ఉన్న అసలైన అర్థాలు మరియు ప్రత్యేకతలు వేర్వేరుగా ఉంటాయి. ఈ స్పష్టమైన వివరణ ఏకముఖ లింగం గురించి లోతైన అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుంది. ముగింపు మరియు భవిష్యత్ పరిశోధన దిశలు. ఈ నివేదిక ఏకముఖ లింగం గురించి ఒక సంపూర్ణమైన కథనం లేదని, బదులుగా ఇది ఒక లోతైన తాత్విక భావన అని స్పష్టం చేస్తుంది. ఏకముఖ లింగమనేది శివుని పంచముఖాలలో ఒకటైన తత్పురుష స్వరూపాన్ని సూచిస్తుంది. ఇది
తపస్సు, జ్ఞానాన్వేషణ మరియు యోగశక్తికి ప్రతీక. దాని పూజ పద్ధతులు మరియు ప్రయోజనాలు దాని ప్రత్యేక తాత్విక స్థితిని నొక్కి చెబుతాయి. అంతేకాకుండా కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు వాటి స్థలపురాణాలు, చరిత్ర మరియు వాస్తుశిల్ప శైలిలో విశిష్టత కలిగి ఉన్నప్పటికీ అవి ఏకముఖ లింగం అనే తాత్విక భావనకు భిన్నమైనవి. పేరులో ఉన్న పోలికల వల్ల కలిగే గందరగోళాన్ని ఈ నివేదిక నివృత్తి చేస్తుంది. భవిష్యత్ పరిశోధనలకు శివ ఆగమాలపై, ముఖ్యంగా తత్పురుష రూపం యొక్క యోగా, ధ్యాన పద్ధతులపై మరింత లోతైన అధ్యయనం అవసరం. ఈ అంశంపై ప్రాచీన సంస్కృత మరియు తెలుగు గ్రంథాలను పరిశీలించడం ద్వారా ఈ దివ్యతత్వంపై అదనపు సమాచారాన్ని వెలికితీయడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా శైవ సంప్రదాయంలోని ఈ సూక్ష్మభేదాలు భవిష్యత్ తరాలకు మరింత స్పష్టంగా అందుబాటులోకి వస్తాయి.